వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో పోయే ముందు అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దానితో పాటు ఆర్ఎస్ అకాడమీలో రేపు 17వ తారీఖున ఆర్ఎస్ అకాడమీ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ముందుగా మీ పేర్లను నమోదు చేసుకొని ఫీజులో ఏదైతే మీరు కట్టే ఫీజులో 50% రాయితీని పొందగలరు అని తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఈరోజు ముందుగా కరెంట్ అఫైర్లో మొదటి అంశం ఏంటి సార్ అంటే, భారతదేశం బంగారు రుణంలో దక్షిణ భారతదేశం మొదటి స్థానంలో ఉన్నట్లుగా ఈ యొక్క పిఐబి న్యూస్లో ప్రకటించడం జరిగింది. ఏవైతే బంగారు రుణాలు ఉంటాయో ఈ బంగారు రుణాలలో ఏవైతే ఈ బంగారు రుణాలు ఉంటాయో ఈ బంగారు రుణాలలో దాదాపుగా మనకి దక్షిణ భారతదేశం నుండి సౌత్ ఇండియా నుంచి అత్యధికంగా ఈ రుణాలు అనేవి ఈ బంగారు రుణాలు అనేవి ఉన్నట్లుగా ప్రకటించారు. ఓకే, అయితే ఈ బంగారు రుణాల్లో గోల్డ్ లోన్స్లో ఫస్ట్ ప్లేస్ తమిళనాడు రాష్ట్రము, తమిళనాడు. రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, చాలా ఇంపార్టెంట్ అయినది. రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మూడవ స్థానంలో కర్ణాటక అనే రాష్ట్రము. అండ్ నాలుగవ స్థానంలో తెలంగాణ అనేది ఉండడం. ఐదవ స్థానంలో కేరళ రాష్ట్రం అనేది ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో బంగారు రుణాలలో మొదటి టాప్ 5 రాష్ట్రాలు దక్షిణ భారతదేశం నుంచి ఉండడం జరుగుతుంది. ఎక్కువగా ఇవి కూడా దాదాపుగా చూసుకుంటే మనకి ఈ యొక్క షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ నుంచి ఎక్కువగా బంగారు రుణాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ గమనించవలసింది ఏంటి సార్ అంటే, ఇటీవల బంగారు కొనుగోలును తగ్గించండి, బంగారం ఎక్కువగా కొనుగోలు చేయొద్దని మన దేశ ప్రధానమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. అండ్ దానితో పాటు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, బంగారు రుణాలలో ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. బంగారు రుణాలలో ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అండ్ తెలంగాణ అనేది 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా ఇక్కడ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే, ఆంధ్రప్రదేశ్లో మనకి కర్నూలు జిల్లాలో ఏదైతే స్వర్ణగిరి అని పిలుస్తున్నామో, స్వర్ణగిరి లేదా ప్రీవియస్లీ దీన్ని జొన్నగిరి అనే పేరుతో కూడా పిలిచేవారు. జొన్నగిరి లేదా సువర్ణగిరి, ఎర్రగుడి, ఈ పాకరాయి ప్రాంతంలో మనకి గోల్డ్ మైన్ ని కూడా దాదాపు ఒక 400 కోట్ల పైగా ఖర్చుతో ఇక్కడ గోల్డ్ మైన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనకి ఇక్కడ నుంచి గ్రూప్ 2 క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 క్వశ్చన్ కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ లో జొన్నగిరి లేదా స్వర్ణగిరి అనే ప్రాంతంలో గోల్డ్ మైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 400 కోట్లకు పైగా రూపాయలతో ఇక్కడ పెట్టుబడితో ఈ యొక్క గోల్డ్ మైన్ ని ఇచ్చేయడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఎక్కువగా గోల్డ్ ని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం అంటే మనకు తెలిసిందే, దాదాపుగా 90% దగ్గర ఈ కర్ణాటక రాష్ట్రం అనేది గోల్డ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఓకే, అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏదైతే మనకి బంగారు ఉత్పత్తికి గతంలో ప్రసిద్ధి గావించిన ప్రాంతం ఏదంటే అనంతపురం జిల్లా అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా మన స్వర్ణగిరి అనే ప్రాంతంలో ఈ గోల్డ్ మైన్ ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోదాం. ఓకే, ప్రధానం నరేంద్ర మోడీ విశ్వకర్మకు సంబంధించి ఒక తాజా అప్డేటెడ్ ఏంటి సార్ అంటే, మనకి ఈ 80వ స్వాతంత్ర వేడుకలు, 80వ ఈ స్వాతంత్ర వేడుకలు ఏవైతే ఉన్నాయో దీనిలో ముఖ్య అతిథులుగా చీఫ్ గెస్ట్ ఎవరు సార్ అంటే, ముఖ్య అతిథులు లేదా ఆహ్వానితులుగా ఎవరిని అతిథులుగా ఎవరిని ఆహ్వానించారంటే విశ్వకర్మ పథకం ద్వారా బెనిఫిట్ పొందిన వారిని ఇచ్చేస్తారు. అయితే 100 మంది లబ్ధిదారులను పిలిచారు. 100 మంది అంటే బెనిఫిటర్స్, ఎవరైతే 100 మంది లబ్ధిదారులు ఉంటారో ఈ లబ్ధిదారులను ఆహ్వానించారు. ఈ విశ్వకర్మ ద్వారా లబ్ధి పొందిన వారిని ఏమని పిలిచారంటే ప్రత్యేక అతిథులు అనే పేరుతో ఆహ్వానించడం జరిగింది. ప్రత్యేక అతిథులు
ప్రత్యేక అతిథులు అనే పేరుతో వీళ్ళను ఆహ్వానించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త. 80వ స్వాతంత్ర వేడుకలలో స్పెషల్ గెస్ట్ గా 100 మందిని పిలిచారు. అదే విశ్వకర్మ అని. ఈ విశ్వకర్మ అనేది ఏంటి సార్? ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అనేది 18 రకాల చేతి వృత్తుల వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇచ్చే సమయంలో కొన్ని రకాల బెనిఫిట్స్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. దీనిని ప్రధానంగా చూసుకుంటే మనకి 5 సంవత్సరాల కాలానికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మొత్తం ఈ పథకాన్ని 5 సంవత్సరాల కాలంలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగినది. ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకం అనేది మనకి 2023-24 నుంచి ఏకంగా 2027-28 సంవత్సరం నాటికి ఈ పథకాన్ని ఇచ్చేశారు. అంటే దాదాపుగా 18 రకాల చేతి వృత్తుల వారిని వాళ్ళకి సహకారం అన్ని ట్రైనింగ్ ఇవ్వడం, వాటిలో నైపుణ్యులుగా మార్చడం జరుగుతుంది. ఆ సమయంలో వీళ్ళకి కొన్ని రకాల స్టైఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 2026లో జరుగుతున్న ఏదైతే స్వాతంత్ర వేడుకలు ఉన్నాయో ఈ స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథులు అనే పేరుతో మనకి ఈ 18 దాంట్లో విశ్వకర్మ ద్వారా ఏదైతే లబ్ధి పొందిన వారిని 100 మందిని పిలిచారు. వాళ్ళను ప్రత్యేక అతిథులు అనే పేరుతో వాళ్ళను ఆహ్వానించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వాడు డైరెక్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే 80వ స్వాతంత్ర వేడుకలలో ప్రత్యేక అతిథులు అనే పేరుతో ఎవరిని ఆహ్వానించబడ్డారంటే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధి పొందిన 100 మంది. అయితే వారిని ఏమని పిలిచారు సార్ అంటే ప్రత్యేక అతిథులు. ఈ పథకం ద్వారా ఎంతమందికి ఎన్ని వృత్తుల వారికి ట్రైనింగ్ ఇస్తారంటే 18 రకాల వృత్తుల వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పథకం అనేది 2023-24 నుంచి 2027-28 మధ్య ఈ పథకంని 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంబంధించి మొట్టమొదటి జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఏ సార్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 2026 సంబంధించి జాతీయ సదస్సును నిర్వహించారు. జాతీయ సదస్సు ఏదైతే ఉంటుందో ఈ జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు సార్ అంటే మనకి న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ సదస్సు ఏంటి సార్? ప్రధాన ఉద్దేశం, ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ చేనేత రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 2026 సదస్సును ఎక్కడ సార్ అంటే ఈ యొక్క న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. కేంద్ర జౌళి శాఖ మంత్రి అయిన గిరిరాజ్ సింగ్ గారు అండ్ జౌళి శాఖ కార్యదర్శి అయిన నీలం షామీరావు గారు ప్రత్యేక అతిథులుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో సదస్సులో భాగంగా ఏదైతే మనకు సాంకేతిక టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ దాని పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపకత అండ్ పరిశ్రమల సహకారం అన్ని రకాల కార్యక్రమాలు దీన్ని చర్చించడం అండ్ ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఎవరైతే ఎక్కువగా పరిశోధన చేశారో వాళ్ళకు కొన్ని రకాల అవార్డులను కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది మొట్టమొదటి జాతీయ స్థాయి సదస్సు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనము ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూఢిల్లీలో జరగడం జరుగుతుంది. దీనిలో భాగంగానే 6 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సెంటర్స్ అంటే కేంద్రాలను ఏర్పాటు చేశారు. అండ్ 5 రాష్ట్రాలలో 5 స్టేట్స్ లో మనకి ఏం సార్ అంటే IIHT ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని కూడా 5 రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, 80వ స్వాతంత్ర వేడుకలకు సంబంధించి శౌర్య సేవ పథకాలను ప్రకటించడం జరిగింది. శౌర్య సేవ పథకాలు. ఈ శౌర్య సేవ పథకాల విషయానికి వస్తే మొత్తం కూడా 80వ స్వాతంత్ర వేడుకలలో ఈ శౌర్య పథకాలు మొత్తం కూడా 1057 శౌర్య పథకాలను ప్రకటించారు. అంటే పోలీస్, అగ్నిమాపక, హోమ్ అండ్ దాని తర్వాత పౌర రక్షణ, దిద్దుబాటు సేవలలో భాగంగా మొత్తం 1057 పథకాలను ప్రకటిస్తే దాంట్లో శౌర్య పథకాలు అనేవి మనకి ఏకంగా 301 శౌర్య పథకాలు ప్రకటించారు. ఈ 300 శౌర్య పథకాలలో పోలీస్ విభాగం
ఏదైతే పోలీస్ ఉంటుందో ఈ పోలీస్ విభాగానికి 272 పథకాలు ఇస్తే అగ్నిమాపక సిబ్బందికి ఈ ఫైర్ సంబంధించి 29 పథకాలను ఇవ్వడం జరిగింది 301. అండ్ దాని తర్వాత రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం లేదా పథకాలు చూసుకుంటే మనకి 92 పథకాలు ఇచ్చారు. అండ్ విశిష్ట సేవ పథకాలు చూసుకుంటే 664 పథకాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి శౌర్య సేవ పథకాలలో శౌర్య పథకాలు 301, ఈ 301 పథకాలలో పోలీస్ విభాగానికి 272, అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి 29 పథకాలు, అండ్ రాష్ట్రపతి విశిష్ట సేవ పథకాలు 92, కేవలం రాష్ట్రపతి లేకుండా కేవలం విశిష్ట సేవ పురస్కారాలు పథకాలు చూసుకుంటే 667 పథకాలను ప్రకటించడం జరిగినది. కాబట్టి ఈ 80వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా వీరికి పథకాలను అందించడం జరుగుతుంది. అంటే ఎలా ధైర్య సాహసాలు, దాని తర్వాత ఈ ఏదైతే మనకి హోమ్ గార్డ్ సేవలు కానీ పోలీస్ విభాగంలో కానీ అత్యధిక ధైర్య సాహసాలు చూపిన వ్యక్తికి, శౌర్య పరాక్రమం చూపిన వ్యక్తికి ఈ పథకాలను అందించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఢిల్లీ శాస్త్రవేత్తలు కొన్ని 3 కప్పలకు సంబంధించి 3 కప్పలను కొనుగొనడం జరిగింది. ఓకే, ఢిల్లీకి సంబంధించిన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 3 కప్పలను కనుగొనడం జరిగింది. దానిలో ఒకటి త్రిపుర రాష్ట్రం, ఏదైతే త్రిపుర రాష్ట్రం ఉంటుందో ఈ త్రిపుర రాష్ట్రంలో అమాచి లేదా అమ్వాచి లేదా అమాచి జలపాత కప్ప. అండ్ దాని తర్వాత నాగాలాండ్, సార్ అంటే మనకి నాగాలాండ్ ప్రాంతం నుంచి, సార్ నాగాలాండ్ నుంచి సెందియోను జలపాత కప్ప. అండ్ దాని తర్వాత మనకి వెస్ట్ బెంగాల్, ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉంటుందో ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచి అందమైన ఒక జల కప్పను ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. జలపాత కప్పను ఇచ్చేశారు. అంటే మొత్తం త్రిపుర, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్ నుంచి ఈ 3 కప్పలు ఇచ్చేసారు. దాంట్లో ఈ త్రిపుర ప్రాంతంలో అమ్యాచి లేదా అమ్యూచి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అమ్యాచి అంటే మనకి తల్లి అని అర్థం వచ్చేలాగా ఉంటుంది. అమ్యాచి అంటే దానికి అర్థం ఏంటి సార్ అంటే సార్ అంటే మనకి తల్లి. అంటే కేరళ ప్రాంతంలో అమ్యాచి అనే ఒక ప్రేమగా ఒక పద్మశ్రీ అవార్డు పొందిన ఒక సేవకురాలకి ఈ పేరు అమ్యాచి అనేది ఉంది. దాని పేరునే ఆమె సేవ గుర్తుగాను త్రిపురలో దొరికిన ఈ జలపాత కప్ప అమ్యాచి అనే పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కప్పలు కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 3 రకాల కప్పలు, త్రిపురలో అమ్యాచి జలపాత కప్ప, దాని నాగాలాండ్ లో సెందియాను కప్ప, వెస్ట్ బెంగాల్లో అందమైన భేలా కప్ప అంటాం. ఓకే, అందమైన భేలా కప్ప అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే మనకి ఈ ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఒక కరెంట్ న్యూస్ ఏంటి సార్ అని చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ మరియు సేవాద్ మ్యూజియం ఇండాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండిటి మధ్య ఒప్పందం జరిగింది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే హైదరాబాద్ లో ఉంటుంది. ఏదైతే సేవాద్ మ్యూజియం ఇండాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందంటే కేరళ ప్రాంతంలో ఉంటుంది. అయితే భారతదేశానికి సంబంధించిన వైద్య విభాగానికి సంబంధించిన అంటే ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వైద్యాలు అండ్ తాళపత్ర గ్రంథాలు వీటికి సంబంధించిన అన్ని వ్రాత పత్రాలను 30,000కు పైగా ఉన్న వాటిని మొత్తం కూడా డిజిటలీకరణ చేయడం కోసం అంటే డిజిటలైజేషన్ చేయడం కోసం ఈ ఏదైతే ఉంటుందో ఈ రెండింటి మధ్య ఒప్పందం జరగడం జరిగింది. అంటే వైద్య గ్రంథాలు ఏవైతే ఉంటాయో భారతదేశ వ్యాప్తంగా ఉన్న వైద్య గ్రంథాలు అంటే ప్రాచీన సాంప్రదాయం నుంచి ప్రెసెంట్ వరకు వస్తున్న అన్ని రకాల వైద్య గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడం కోసం ఏదైతే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అండ్ సేవాసద్ మ్యూజియం
సేవాసద్ మ్యూజియం, ఇండాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మధ్య ఈ ఒప్పందం జరగడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల వ్రాత పత్రాలను నేషనలైజేషన్ చేయడం కోసం వీరి మధ్య ఒప్పందం అనేది జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నాసా మరియు ఇస్రో మధ్య ఒక ఒప్పందం జరగడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నాసా అమెరికాకు సంబంధించిన స్పేస్ ఏజెన్సీ ఏదైతే నాసా ఉంటుందో, ఈ నాసా చంద్రుని స్థావరం ఏర్పాటులో, ఓకే, చంద్రుని మీద స్థావరం, ఓకే, స్థావరం ఏర్పాటులో ఇండియా స్పేస్ ఏజెన్సీ అయిన ఇస్రోను ఆహ్వానించడం జరిగింది. అంటే చంద్రుని పైన ఏదైతే మనకి స్థావరాలు, అంటే ఫ్యూచర్ లో మానవుడు అక్కడ నివాసం ఉండడం కోసం స్థావరాలు ఏర్పాటు చేయడం కోసం నాసా ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా ఇండియా స్పేస్ ఏజెన్సీ అయిన ఇస్రోను కూడా దాంట్లో భాగంగా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో జరిగిన 9వ అధికారిక సమావేశంలో అధికారికంగా ఇండియాను నాసా ఆహ్వానించడం జరుగుతుంది. అయితే ఈ చంద్రుని పైన ఆవాసాల కోసం మొత్తం ప్రధానంగా 3 దశల్లో దీన్ని చేపట్టబోతున్నారు. దానిలో మొదటి దశ 2029లో చేపట్టబోతున్నారు. ఈ 2029లో చంద్రుని దక్షిణ ధ్రువం పైన, ఓకే, మూన్ యొక్క దక్షిణ ధ్రువం పైన రోబోటిక్ యొక్క అన్వేషణ చేయబడడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత రెండవ దశ 2029 నుంచి 32 మధ్య సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్ లో ఇక్కడ వ్యోమోగాములు అంటే ఆస్ట్రోనాట్స్ వ్యోమోగాములను మరియు శాస్త్రీయ కార్యకలాపాలకు సంబంధించి ఇక్కడ చేయబడతారు. అండ్ దాని తర్వాత మూడవ దశ 2032 నాటికి సుదీర్ఘంగా అంటే శాశ్వతంగా మానవుడి యొక్క నివాసం ఉండడం కోసం దీన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే నాసా యుఎస్ఏ మధ్య జరిగిన 9వ అధికారిక సమావేశంలో నాసా భారతదేశం యొక్క స్పేస్ ఏజెన్సీ అయిన ఇస్రోను ఆహ్వానించడం జరిగింది. కారణం ఏంటి సార్ అంటే చంద్రుని పైన స్థావరం ఏర్పాటులో పాలు పంచుకోండి, మీరు కూడా రండి అని ఈ యొక్క ఇస్రోను ఆహ్వానం చేయడం జరిగింది. అయితే చంద్రుని పైన స్థావరాలు ఏర్పాటు చేయడం కోసం మొత్తం 3 దశలుగా దీన్ని చేపట్టబోతున్నారు. ఓకే, దానిలో 2029లో చంద్రుని యొక్క దక్షిణ భాగం పైన రోబోటిక్ అన్వేషణ, దానిపైన పరిశీలన. అండ్ 2029-32 మధ్య వ్యోమోగాములు అండ్ శాస్త్రీయ సాంకేతిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. అండ్ 2032లో శాశ్వతంగా సుదీర్ఘ కాలం పాటు వ్యోమోగాములు నివసించడానికి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అండ్ గతంలో చూడండి, ఈ చంద్రుని పైన ఏదైతే ఇండియా ఉంటుందో మనకి, ఓకే, చంద్రుని పైన ఇండియా చంద్రయాన్-1 సార్ అంటే చంద్రయాన్-1 అండ్ 2, 3 అనే దాన్ని ప్రయోగించింది. దీంట్లో చంద్రయాన్-1 అనే దాన్ని 2008లో, చంద్రయాన్-2 అనే దాన్ని 2019లో, చంద్రయాన్-3 అనే దాన్ని 2023లో ఇచ్చేశారు. ఓకే, చంద్రయాన్-1 అనేది మనకు అందరూ తెలిసిందే. చంద్రయాన్-1 అనేది ఈ చంద్రుని మీద నీటి జాడను కనుగొన్నది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 అనేది పాక్షికంగా విఫలం అవ్వడం జరిగింది. చంద్రయాన్-3 మాత్రం మనకి 2023లో మనకి ఏదైతే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగడము, దానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది చంద్రయాన్-3 అనేది. ఓకే, కాబట్టి ఇదంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% ఇది అవుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువం పైన దిగిన ప్లేస్ కూడా ఒక పేరు కూడా పెట్టారు. ఏంటి సార్ అంటే దాని పేరు శివశక్తి పాయింట్ అనే పేరును కూడా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కరెంట్ అఫైర్లో రావచ్చు. అండ్ తర్వాత గ్రూప్ 2 సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉంటుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో భాగంగా మనకి నాసా ఇటీవల భారతదేశాన్ని ఆహ్వానించడం జరిగింది. అయితే 3 దశల్లో చేపట్టబోయే కార్యక్రమాలు కింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నప్పుడు నేను చెప్పిన ఈ 3 అంశాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి దశ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఏం చేయబోతున్నారు, రెండో దశ ఏంటి, మూడో దశ ఏమిటి, ఏం చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే చైనా మాజీ ప్రధానమంత్రి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. చైనా యొక్క మాజీ ప్రధానమంత్రి జూ రోంగ్జే అనే వ్యక్తి మరణించడం జరిగింది 2026లో.
ఇతను గతంలో చైనా దేశానికి 1998 నుంచి 2003 మధ్య చైనా దేశం యొక్క ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఓకే, ఇతను 1928లో జన్మించి 2026లో మరణించాడు. ఇతను చైనా ప్రధానమంత్రిగా 1998 నుంచి 2003 వరకు ప్రధానిగా పనిచేయడం జరుగుతుంది మనకి ఇతను. ఇతను గతంలో 1993లో పాలిటిక్ బ్యూరో, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి పాలిటిక్ బ్యూరోగా పనిచేయడం, 1991లో చైనా యొక్క ఉప ప్రైమ్ మినిస్టర్ గా కూడా గతంలో పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఇతను. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే, ఈ ఎవరైతే మనకి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఎవరు సార్ అంటే అర్జున్ మేఘవాల్ అనే వ్యక్తి. ఈ అర్జున్ మేఘవాల్ అనే వ్యక్తి భారతదేశానికి సంబంధించిన ఒక పోర్టల్ లేదా ఒక దానిని ప్రారంభించారు. దానిని ఏమంటాం సార్ అంటే నూతన ఇండియా కోడ్ బిల్ లేదా పోర్టల్ అనే పేరుతో దీన్ని ప్రారంభించారు. అంటే దీని యొక్క ప్రధానమైన టార్గెట్ ఏంటి సార్? నూతన ఇండియా కోడ్ పోర్టల్ ఏంటి, న్యూ కోడ్ పోర్టల్ ఏంటి అంటే, ఈ ఏవైతే పార్లమెంట్ కు సంబంధించిన అన్ని రకాల అంశాలు, అంటే పార్లమెంట్ కు సంబంధించిన అన్ని రకాల అంశాలు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ కి సంబంధించిన ఏవైతే చట్టాలు కావచ్చు, అధికారిక అంశాలు కావచ్చు, భారత రాజ్యాంగం సంబంధించిన అధికారిక అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క ఏదైతే నూతన ఇండియా కోడ్ పోర్టల్లో భాగంగా ఉంటాయి. అంటే ఏవైతే చట్టాలు అండ్ కార్యక్రమాలన్నీ కూడా ఈ పౌరులు ఉంటారు కదా, ఆ పౌరులకు దగ్గరగా చేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క నూతన ఇండియా కోడ్ పోర్టల్ ని తీసుకురావడం జరిగింది. అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, అధికారిక శాసనాలు, ఇవన్నీ కూడా దీంట్లో సులభంగా పౌరులకు అర్థమయ్యే విధంగా దీనిని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే మనము శ్రావణి, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది శ్రావణి. ఎస్ సార్ అంటే మనకి శ్రావణి అనే దాన్ని ప్రారంభించారు. ఈ శ్రావణి ఏంటి సార్ అంటే భారతదేశంలో ఉన్న మాండలిక భాషలకు సంబంధించి ఇది. ఈ మాండలిక భాషలు దాదాపుగా 65 పైగా భారతీయ భాషలు మరియు మాండలిక పైన శిక్షణ పొందే ఒక ట్రైనింగ్ యాప్ లాంటిది. దాదాపుగా మనకి ఈ శ్రావణి అనేది ఏం చేస్తుందంటే మన భారత రాజ్యాంగంలో ఉన్న 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అండ్ 45 రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వీటికి అన్నిటినీ కవర్ చేస్తుంది. అంటే మనకి దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలు అర్థం చేసుకునే విధంగా ఈ శ్రావణి అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రధానంగా గూగుల్ ఆధారంగా పనిచేస్తుంది. దీనికి ఏమని పెట్టారు సార్ అంటే ART పార్క్ అనే పేరుతో పిలిచారు. ART పార్క్ అనే పేరుతో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే పురాతనమైన భాషలు అండ్ గిరిజన భాషలు అన్ని కూడా ఈ శ్రావణి అనే దాంట్లో భాగంగా ఉంటుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి వస్తుంది చూడండి. అంటే భారతదేశంలో ఉన్న 65 పైగా భారతీయ భాషలు అండ్ మాండలిక భాషలు, భారత రాజ్యాంగంలో ఉన్న మనకి ఏదైతే 20 షెడ్యూల్ లాంగ్వేజ్ అండ్ 45 రీజనల్ లాంగ్వేజ్ ని కవర్ చేసే విధంగా దీన్ని ఇచ్చేస్తారు. ముఖ్యంగా మనం ఏదైనా ఒక భాషలో ఉన్నదాన్ని తొందరగా అర్థం చేసుకోవాలంటే ఆ అర్థం అనేది మనకు తెలియదు. కాబట్టి ఇది శ్రావణి అనే దాని ద్వారా మనం సింపుల్ గా వాటిని అన్నిటినీ కూడా మనం చదువుకునే వెసులుబాటును కల్పించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించిన వార్త. అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి అనే ఏదైతే దేవాలయం ఉంటుందో ఈ శ్రీకాళహస్తి దేవాలయానికి సంబంధించి ప్రసాద్ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ దేవాలయాలకు సంబంధించి ప్రసాద్ అనే పథకంను చేయడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే అక్కడ మనకి ఈ ప్రసాద్ అనే పథకం ద్వారా
దేవాలయం ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. దానిలో భాగంగా ఈ ప్రసాద్ అనే పథకం కింద దాదాపు 114.06 కోట్ల రూపాయలను కేటాయించారు. ఏ దేవాలయానికి? శ్రీ కాళహస్తి అనే దేవాలయం కోసం కేటాయించడం జరిగింది. అక్కడ ప్రధానంగా అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, భక్తులకు సదుపాయాలు కల్పించడం, వాటి కోసం దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అంటే పురాతన శైవ దేవాలయాలలో ఒక దేవాలయం. దీనిని ఎవరు కట్టించారు సార్ అంటే 5వ శతాబ్దంలో, 5వ శతాబ్దం, ఈ 5వ శతాబ్దంలో 5వ శతాబ్దం నుండి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తే 11వ శతాబ్దం కాలం నాటికి పూర్తవడం జరిగింది. దీనిని చోళ చక్రవర్తి అయిన మొదటి రాజేంద్ర చోళుడు, ఓకే ఎవరు సార్ అంటే మొదటి రాజేంద్ర చోళుడు కాలంలో దీన్ని నిర్మించడం జరిగినది. అంటే రాజేంద్ర చోళుడు కాలంలో దీన్ని ఇచ్చేస్తే కులోద్గొంత చోళుడు కూడా దీంట్లో గోపురాలను వాటిని నిర్మిస్తాడు. కాబట్టి ప్రసాద్ పథకం కింద ఇటీవల 114.06 కోట్ల రూపాయలు ఏ దానికోసం కేటాయించారంటే ఈ ఏదైతే శ్రీకాళహస్తి దేవాలయం, దీన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటాం. ప్రీవియస్ హిస్టరీ బిట్ చూడండి అన్న, దక్షిణ కైలాసం అనే పేరుతో పిలుస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇది టుడే న్యూస్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ న్యూస్ లో మనం వాటిని కూడా కవర్ చేస్తాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.